వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు సెప్టెంబర్ 7th 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్స్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో 7th 9 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే ఒక అంశం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్. సో ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ అంటే అర్థం ఏంటి? సో ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు, ఒక నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ దేశంలోనే మొట్టమొదటిసారి అప్రూవల్ పొందుతూ వార్తలు నిలిచింది. అప్రూవల్ అంటున్నాను. భారతదేశంలో వైద్య రంగానికి సంబంధించి ఏ మెడికేషన్, ఏ మందులకైనా కూడా, అది టాబ్లెట్స్ అయినా, సిరప్ అయినా, వ్యాక్సిన్స్ అయినా DCGI అప్రూవల్ కావాల్సిందే. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అనుమతులు పొందుతూ దేశంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ వార్తలు నిలిచింది. ఈ వ్యాక్సిన్ పేరేంటి, ఈ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ పేరేంటి, ఇవి రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ మన స్వదేశీ సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులు స్థాపించిన సంస్థ. ఇప్పటికే కోవిడ్-19కి సంబంధించి కోవాక్సిన్ వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ. ఈ సంస్థ BBV154 పేరుతో ఒక వ్యాక్సిన్ ని, నాసల్ వ్యాక్సిన్ ని ఇటీవల తయారు చేశారు. దాని పేరు ఇన్కోవాక్ అని గుర్తుంచుకోండి. ఇన్కోవాక్ లేదా BBV, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 154. ఎలా గుర్తుంచుకున్నా పర్లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు ద పాయింట్ అడుగుతారు. ఏమడుగుతారంటే దేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ కి ఇటీవల అనుమతులు రావడం జరిగినాయి DCGI నుండి. దేశంలోనే మొట్టమొదటి నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ని తయారు చేసిన సంస్థ పేరేంటి అంటారు. సో భారత్ బయోటెక్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన స్వదేశీ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్. ఇప్పటికే భారత్ బయోటెక్ యొక్క ఘనత ఏంటి? ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ కోవిడ్-19 వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ పేరేంటి? కోవాక్సిన్. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్. ఆ సంస్థకి సంబంధించి ఈరోజు మరొక వ్యాక్సిన్, ఇండియాస్ ఫస్ట్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ గా, ఇండిజినస్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ గా గుర్తింపు పొందిన వ్యాక్సిన్ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో మెడిసిన్ కి సంబంధించి ఎలాంటి అప్రూవల్స్, ముఖ్యంగా ఏదైనా ఒక టాబ్లెట్ కానీ, ఒక సిరప్ కానీ, ఒక వ్యాక్సిన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి,
దాన్ని మార్కెట్‌లోకి లేదా వినియోగంలోకి తీసుకురావాలి. కామన్‌గా నార్మల్ పీపుల్‌కి అందుబాటులోకి తీసుకురావాలంటే ఏ సంస్థ యొక్క అనుమతులు కావాల్సిందే అంటే డీసీజీఐ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో కోవిడ్-19 సమయంలో వార్తలు నిలిచిన వ్యాక్సిన్‌ల పేరు కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ కోవిడ్-19 సమయంలో వార్తలు నిలిచిన ప్రత్యేకమైన సంస్థల పేర్లు కానివ్వండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. డీసీజీఐ, ఇన్సాకాగ్ ఇటువంటి సంస్థలు తరచు వార్తల్లోకి వస్తున్నాయి. వాటి యొక్క ప్రత్యేకత చూడండి. ఇక కోవిడ్-19 సంబంధించి వ్యాక్సిన్ విషయానికొస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్టర్డ్ కంట్రీ రష్యా స్పుత్నిక్ వి. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్. ఇలాంటి అంశాలు. అదే జంతువుల కోసం మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ కార్నివాక్ కోవ్, రసెల్ కాజ్నట్జోర్. ఇలాంటి సూపర్లేటివ్, ఇలాంటి ఫస్ట్ అనే అంశాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఓకేనా? సో, ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసేసి సహర్సా అనే ఒక డిస్ట్రిక్ట్ వార్తలు నిలిచింది. సహర్సా. ఇటీవల వార్తలు నిలిచిన సహర్సా జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. సహర్సా జిల్లా బీహార్ రాష్ట్రంలోని ఒక డిస్ట్రిక్ట్. బీహార్ రాష్ట్రంలోని ఒక జిల్లా పేరు. ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే మొట్టమొదటి పేపర్లెస్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు పేపర్లెస్ గవర్నెన్స్‌ని ఇస్తున్నారు. పేపర్లెస్ అంటే ఏంటి? పేపర్ రహిత పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా కలెక్టరేట్ పరిధిలో కానివ్వండి, మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నిట్లలో కూడా పేపర్ వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పేపర్ వినియోగం అంటే మనం ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా నేచర్ పైన ఆధారపడాల్సిందే. బట్ ఇవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ అడుగుతారు. ఇటీవల పేపర్‌లెస్ లేదంటే కంప్లీట్‌గా పేపర్‌లెస్ డిస్ట్రిక్ట్‌గా అడ్మినిస్ట్రేషన్ ఒక జిల్లా వార్తలోకి వచ్చింది. ఆ జిల్లా పేరు సహర్సా. ఆ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇలాంటి అంశాలు ఏదైనా ఒక ప్రాంతం దేశవ్యాప్తంగా సిగ్నిఫికెన్స్‌తో వార్తల్లోకి వచ్చిందంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కంబలంగి ఆర్ కుంబలంగి ఇండియాస్ ఫస్ట్ శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్. ఇటువంటి అంశాలు. లేదంటే ఇటీవల గంజాం డిస్ట్రిక్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ ఒడిషా. ఇలాంటి ప్రాంతాల వార్తల్లోకి వస్తే ఆ ప్రాంతాల ఏ రాష్ట్రానికి సంబంధించినవి లొకేషన్ గుర్తుంచుకుంటే చాలు. ఈరోజు సహర్సా కంప్లీట్లీ పేపర్లెస్ బీహార్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి చాలు. నెక్స్ట్ రాజ్పథ్ మార్గం ఒక రోడ్డు. రాజ్పథ్ పేరుని మార్చింది కేంద్ర ప్రభుత్వం. రాజ్పథ్ పేరును ఎలా మార్చారు ఏంటి ఇక్కడ చూద్దాము. దేశ రాజధానిలోని చారిత్రక మార్గం రాజ్పథ్ పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్పథ్, సెంట్రల్ విస్టా అంటే నూతన పార్లమెంట్. రాజ్పథ్, సెంట్రల్ విస్టా లాన్ పేరును కర్తవ్యపథ్‌గా అధికారికంగా మార్చబోతోంది. ఇది ఇంపార్టెంట్. రాజ్పథ్ నేమ్‌ని కర్తవ్యపథ్‌గా మార్చబోతుంది. పథ్ అంటే మార్గం అన్నట్టు. కర్తవ్యపథ్‌గా మార్చబోతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించబోయే ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ ముందుకి రాజ్పథ్ పేరు మార్చే ప్రతిపాదన బిల్లు రానుంది. ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఉన్న రోడ్డును రాజ్పథ్‌గా వ్యవహరిస్తారన్నది మనకు తెలిసిందే. ఎక్కడుందంట? ఇండియా గేట్, నేతాజీ విగ్రహం ఉంది అక్కడ. అక్కడి నుండి రాష్ట్రపతి భవన్ వద్ద వరకు ఉన్న రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుని మనం రాజ్పథ్‌గా పిలుస్తాము. సో, బ్రిటిషర్ల కాలంలోనే రాజమార్గంగా రాజ్పథ్‌ను ఉపయోగించడం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున పునరుద్ధరించిన రాజ్పథ్, సెంట్రల్ విస్టా లాన్‌లు కొత్త రూపాలతో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పేరును సైతం వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్పథ్,
పేరు మార్పు అనే అంశం తెరపైకి వచ్చింది. అండ్ నెక్స్ట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవలే ఒక సంచలనం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రపంచంలో దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని. ఇక్కడ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక కుర్ర గ్రహాన్ని గుర్తించడం జరిగింది. అదేంటో ఇక్కడ మ్యాటర్ చూద్దాం. భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో, లైట్ ఇయర్స్, మనము స్పేస్‌కి సంబంధించి లైట్ ఇయర్స్‌లో కొలుస్తాము. భూమికి ఎంత దూరం అంట? 385 లైట్ ఇయర్స్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గృహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌర వ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని HIP 65426 గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నదంట. భూమి వయస్సు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయస్సు కేవలం 1.5 to 2 crore ఇయర్స్ అంట. అండ్ భూమి మీద పలు టెలిస్కోప్లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫోటో తీసిన అంతరిక్షం నుండి జేమ్స్ వెబ్ తీసిన తాజా చిత్రాలు ఏవైతే ఉంటాయో దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో మనకి అందించాయి కుర్ర గ్రహానికి సంబంధించి. ఇంతకు HIP 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహం అంట. కనుక దానిపై జీవం ఉండే ఆస్కారం కూడా లేదంట. ఒక గ్రహం ఆనవాళ్లను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. అది భూమికి ఎంత దూరం అంట? 385 లైట్ ఇయర్స్ అంట. భూమితో కంపేర్ చేస్తే దీని ఏజ్ ఎంతనో చూడండి. భూమి వయస్సు 450 కోట్లు అనుకుంటాం మనం. దీని వయస్సు జస్ట్ 1.5 to 2 crores ఇయర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటికే దీనికి సంబంధించి చాలా ఇమేజెస్ బయటపడిన అంతరిక్షం నుండి మాత్రం తీసిన ఇమేజ్ ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చింది. అండ్ ఇదేదైతే ఉంటుందో దీనిపైన ఇదంతా ఒక వాయు గ్రహం అంట. టోటల్లీ ఎయిర్ ప్లానెట్. కాబట్టి దీని మీద జీవం ఉండే ఆస్కారం లేదు అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు COVID-19కి సంబంధించి మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ వార్తలకు వచ్చింది. మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఎక్కడ అంటే నెదర్లాండ్స్. మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే వాయిస్ విని, గొంతును విని మన శరీరం లోపల వైరస్ ఉందా లేదా గుట్టు చెప్పే ప్రత్యేకమైన ఒక స్మార్ట్ ఫోన్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు? నెదర్లాండ్స్. ఇక్కడ చూడండి, కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద మరొక కొత్త సౌకర్యాన్ని మనకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మీద మరొక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్ ఫోన్ యాప్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మనిషి గొంతు విని అతనికి కోవిడ్ సోకిందో లేదో ఈ యాప్ చెప్తుందంట. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు వస్తాయి. ఎలాంటి ఖర్చు లేకుండా త్వరగా, సులభంగా కోవిడ్ జాడ కనిపెట్టే విధానం ఇది. వాయిస్ రికార్డింగ్ ఆధారంగా COVID-19ని డిటెక్ట్ చేసే ఒక సాఫ్ట్వేర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే సాఫ్ట్వేర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటి టెక్నాలజీని కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైద్య సలహా మండలిలో తెలంగాణకు ఎంత స్థానం ఇక్కడ చూద్దాం. తెలంగాణకు సంబంధించిన ఒక అంశం వార్తలోకి వచ్చింది. వైద్య సలహా మండలిలో తెలంగాణ స్థానం. జాతీయ వైద్య కమిషన్లోని సెక్షన్ 11(2)(c) ప్రకారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య సలహా మండలి మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్లో తెలంగాణకు దాదాపు 11వ స్థానం దక్కింది. ఇందులో కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధి డాక్టర్ రాజలింగం సభ్యులుగా నియమించింది. ఏం లేదు, యాక్చువల్గా స్థానం అంటే ఏంటంటే మనకు జాతీయ వైద్య కమిషన్ ఏదైతే ఉంటుందో, వైద్య సలహా మండలి ఏదైతే ఉంటుందో, అడ్వైజరీ బోర్డు, అందులో తెలంగాణ వ్యక్తులకు స్థానం ఇచ్చారు.
తెలంగాణ వ్యక్తులకు. సో, ఇక్కడ జాతీయ వైద్య కమిషన్‌లోని జాతీయ వైద్య కమిషన్ అందులో సెక్షన్ 11(2)(c) ప్రకారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన వైద్య సలహా మండలి, మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటాం మనం, మెడికల్ బోర్డు. అందులో తెలంగాణ నుండి కొంతమంది వ్యక్తులకి స్థానం ఇచ్చారంట. ఆ వ్యక్తులు ఎవరు? కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం యొక్క వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధి డాక్టర్ వి రాజలింగ్లకు ఈ కూటమి ఏదైతే ఉంటుందో ఈ సంస్థ సలహా మండలిలో మెంబర్షిప్ ఇవ్వచ్చారని చెప్పేసి ఒక అంశం వార్తలకు వచ్చింది. నెక్స్ట్ వరంగల్. వరంగల్కు యునెస్కో మరొక గుర్తింపు. ఇప్పటికే మనకు తెలుసు యునెస్కోకి సంబంధించి ఇంకోటి గుర్తుంచుకోండి, న్యూస్ పేపర్లో యునెస్కోకి సంబంధించిన ఏ అంశం వార్తలు నిలిచినా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో 1945 ఇయర్లో నవంబర్ 16న ఏర్పాటైన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతికి వారసత్వానికి నిలువుటద్దంగా ఉండే ప్రముఖ కట్టడాలు కానీ ప్రాంతాలను కానివ్వండి సంస్కృతులను కానివ్వండి గుర్తించి అవగాహన కల్పించే ఒక సంస్థ. అలాంటి యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితా గురించి మనకు తెలుసు. భారతదేశంలో ఈ జాబితాలో ఇప్పటి వరకు భారతదేశం నుండి 40 చోటు సంపాదించుకున్నాయి. లాస్ట్ ఇయర్ మన 2021 డిసెంబర్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన రామప్ప కాకతీయ రుద్రేశ్వర దేవాలయం వార్తలోకి వచ్చింది. 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏమో ధోలవీర సింధు నాగరికత కాలం నాటి ఒక ప్రాంతం గుజరాత్ రాష్ట్రం, అది వార్తలోకి వచ్చింది. దీంతో పాటు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా కూడా ఇటీవల తరచూ వార్తల్లో ఉంది. శ్రీనగర్ చివరిసారి చోటు సంపాదించుకుంది. అండ్ దీంతో పాటు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా కూడా వార్తల్లో ఉంటుంది. అందులో ఇటీవల గర్బా డ్యాన్స్కి చోటు ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా ఒక అంశం మనం చూసాము. ఇప్పటివరకు ఈ జాబితాలో భారతదేశం నుండి 14 చోటు సంపాదించుకున్నాయి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో. ఇలా ఏదైనా ఒక టాపిక్ వస్తే దానికి సంబంధించి ఇటీవల ఏ అంశాలు డిస్కస్ చేసామో గుర్తుంచుకోండి. ఇక్కడ వరంగల్కి యునెస్కో గుర్తింపు. సో వరంగల్తో పాటు కేరళలోని ఒక ప్రాంతం కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ టాపిక్ ఏంటంటే వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించిందంట. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్, యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో వరంగల్కి స్థానం సంపాదించింది. దేశంలో వరంగల్తో పాటు కేరళలోని ప్రముఖ పర్యాటక కేంద్రం త్రిశూర్ పట్టణానికి కూడా ఈ గౌరవం దక్కిందంట. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ద పర్సన్ కన్సర్న్ విత్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంటాం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, కేరళలోని త్రిశూర్ అండ్ తెలంగాణలోని వరంగల్కి యునెస్కో ఒక గుర్తింపు ఇచ్చింది. ఆ గుర్తింపు ఏంటి? యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పురాతన నటరాజ విగ్రహానికి సంబంధించిన అంశం. 62 ఏళ్లకు నటరాజు విగ్రహం ఆచూకీ దొరికిందంట. తమిళనాడులో విగ్రహం చోరీ జరిగి అమెరికాలో గుర్తించారంట. తమిళనాడులోని తంజావూరు జిల్లా అరుల్మిగు వేదపురీశ్వర ఆలయంలో 62 ఏళ్ల క్రితం చోరీకి గురైన నటరాజ విగ్రహాన్ని అమెరికాలోని న్యూయార్క్ మ్యూజియంలో గుర్తించినట్టు సిఐడి విగ్రహాల విభాగం గత సోమవారం వెల్లడించారు. దేవాదాయ శాఖ నిర్వహణలో ఉన్న 2000 ఏళ్ల పురాతన ఆలయంలోకి దొంగలు చొరబడి నటరాజ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారంట. దాని స్థానంలో నకిలీ విగ్రహాన్ని పెట్టారంట. ఒక భక్తుడి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. పుదుచ్చేరిలోని ఇండో ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ గురించి నటరాజ విగ్రహం ఒరిజినల్ ఫోటోలు తెప్పించుకుందన్న బృందం వెతకడం మొదలుపెట్టి వివిధ మ్యూజియం వెబ్సైట్లు మరియు కళాకృతులు సేకరించే వారి వేలం నిర్వాహకుల వెబ్సైట్లను పరిశీలించారు. ఈ క్రమంలో న్యూయార్క్లోని ఏషియా సొసైటీ మ్యూజియంలో ఈ విగ్రహం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జస్ట్ ఏం లేదు, 62 సంవత్సరాల క్రితం చోరీకి గురైన
2000 ఏళ్ల పురాతన ఒక దేవాలయం నుండి చోరీకి గురైన నటరాజ విగ్రహం ఇటీవల ఎక్కడ బయటపడిందో గుర్తుంచుకోండి. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. కొన్ని టాపిక్స్ సమాచారం కోసం గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే పేపర్‌లో వస్తాయి కాబట్టి కొన్ని ఇంపార్టెన్స్ అంటే ఇది జరుగుతుంది అని తెలుసుకోవడానికి అంతే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఒక అవగాహన వస్తే చాలు మనకి. అండ్ నెక్స్ట్ సో, భారతదేశంలో పీడీ చట్టాలకి సంబంధించి ఎంత మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి? గత 5 సంవత్సరాల్లో ఎంతమందిని వదిలేస్తున్నారు? రిలీజ్ చేస్తున్నారు ఆ కేసులో? అదంతా మనం ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ మనకు 2017 సంవత్సరం నుండి 2021 వరకు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? ఎంతమందిని విడుదల చేస్తున్నారు ప్రభుత్వాలు? పీడీ చట్టం యాక్చువల్‌గా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్. డిటెన్షన్ అంటే ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోవడం. టేకింగ్ కంట్రోల్ ఒక వ్యక్తిని. డిటెన్షన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. డిటెన్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది 2 రకాలు. ఒకటి ప్యూనిటివ్. ప్యూనిటివ్ అంటే ఏంటంటే క్రైమ్ జరిగిన తర్వాత ఆ అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేయడం. అదే క్రైమ్ జరగక ముందు ఆ పర్సన్ ఎక్కడ క్రైమ్ చేస్తాడో అని ముందస్తు చర్యల్లో ముందుగా అరెస్ట్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. అటువంటి ప్రివెన్టివ్ డిటెన్షన్ చట్టాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇటీవల రాజా సింగ్ గారు హైదరాబాద్ సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేని పీడీ చట్టం కిందనే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సిఆర్‌పిసి 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్‌పిసి సెక్షన్ 151 కూడా ప్రత్యేకంగా ప్రివెంటివ్ డిటెన్షన్ అరెస్ట్‌కి సంబంధించి చెప్తుంది. ఈ విధంగా భారతదేశంలో చాలా ఉన్నాయి చట్టాలు. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, టాడా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, పీడీ యాక్ట్ 1950, 1969లో రద్దయింది అది. సో, ఇటువంటి చట్టాలు. సో, ఇలాంటి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల ఆధారంగా భారతదేశంలో గత 5 ఏళ్లలో ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు? ఎంతమందిని విడుదల చేస్తున్నారో చూద్దాం. 2017 సంవత్సరంలో 501 పీడీ చట్టాలను ప్రయోగించేసి 501 పీపుల్‌ని అరెస్ట్ చేశారంట. అందులో 229 మెంబర్స్‌ని అరెస్ట్ చేశారు. రిలీజ్ చేశారు. 2018లో 697 మెంబర్స్‌ని అరెస్ట్ చేస్తే 568 మెంబర్స్‌ని రిలీజ్ చేశారు. అండ్ 2019లో 489, 279, 2020లో 741, 410, 2021లో 483 మెంబర్స్‌ని పీడీ చట్టం ఆధారంగా అరెస్ట్ చేసి 242 మెంబర్స్‌ని రిలీజ్ చేశారు. ఇది గుర్తుంచుకోండి. అంటే కొన్ని స్టాట్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ లాంటి అభ్యర్థులు ఒకవేళ పీడీ చట్టాలు దుర్వినియోగం జరుగుతోందా? ఇటువంటి క్వెషన్స్ వస్తే ఇటువంటి స్టాట్స్ రాస్తే మనకు కొంత మార్క్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆధ్యాత్మిక సాహితీ కేంద్రంగా బమ్మెర ప్రాంతాన్ని డెవలప్ చేయబోతున్నాం అని చెప్పేసి సీఎం గారు చెప్పారు. కవిగా, సాహితీవేత్తగా తెలంగాణ గడ్డ మీద నుంచి పోతనామాత్యులు చేకూర్చిన సాహితీ శోభ తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరమైంది. ఇదంతా స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ మేరకు పోతన జయంతి సందర్భంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. పోతన జన్మస్థలమైన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఆయన జ్ఞాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. అండ్ ఎట్ ద సేమ్ టైం సాహితీ ఆధ్యాత్మిక కేంద్రంగా బమ్మెర ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకటన వార్తలకు వచ్చింది. ఓకేనా? సో, కవిత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు పెద్దపీట వేస్తున్నదని కేసీఆర్ ఈ విషయంగా చెప్పారు. బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ అండ్ ఆత్మాభిమానం కలిగిన కవిగా తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరాముడికే అంకితమిచ్చి కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి పోతన. పోతనకి సంబంధించి బమ్మెరకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక సాహితీ కేంద్రంగా బమ్మెర గ్రామాన్ని డెవలప్ చేయబోతున్నారు. దేనికి సంబంధించింది అంటే మనకు పోతన అని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఉంది అంటారు? వరంగల్ జిల్లా అని గుర్తుంచుకోండి. పాలకుర్తి మండలం. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. తనికెళ్ల భరణికి లోక్ నాయక్ పురస్కారం అనే అంశం వార్తల్లో వచ్చింది. సో లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారానికి ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ చెప్పింది. సో లోక్ నాయక్ ఫౌండేషన్ లోక్ నాయక్ పురస్కారాన్ని తనికెళ్ల భరణి గారికి ప్రదానం చేస్తున్నట్టుగా. అండ్ నెక్స్ట్ భారత సైన్యాధిపతికి నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను ప్రదానం చేయడం జరుగుతుంది. గౌరవ జనరల్ భారత సైన్యాధిపతి ఇక్కడ చూద్దాం. నేపాల్ అధ్యక్షురాలు బైద్యాదేవి భండారి తమ దేశ గౌరవం జనరల్ హోదాను భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండేకి, అంతకుముందు మనకు మనోజ్ ముకుంద్ నరవణే గారికి కూడా ప్రదానం చేశారు లాస్ట్ ఇయర్. ఇక్కడ ప్రస్తుత ఆర్మీ హెడ్ ఎవరు మనకి మనోజ్ పాండేకు ప్రదానం చేశారు. కాఠ్మండులోని అధ్యక్షురాలి అధికారిక నివాసంలో గత సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఖడ్గము, ప్రశంసా పత్రాన్ని కూడా జనరల్ మనోజ్ పాండేకి ఆమె అందించారు. సో బైద్యాదేవి భండారి అని గుర్తుంచుకోండి, నేపాల్ అధ్యక్షురాలు. నెక్స్ట్ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు చిహ్నంగా గత 7 దశాబ్దాలుగా ఈ సాంప్రదాయంగా కొనసాగుతోంది. నేపాల్ సైన్యాధిపతికి భారత్ కూడా గౌరవ్ జనరల్ హోదాను ప్రదానం చేస్తోంది. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే క్రీడలకి సంబంధించి సురేష్ రైనా ఒక దిగ్గజ ఆటగాడు, అంతర్జాతీయ క్రీడాకారుడు. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆటగాడు. ఇంటర్నేషనల్ క్రికెట్కి, అన్ని ఫార్మాట్ల క్రికెట్కి అధికారికంగా రిటైర్మెంట్ని ప్రకటిస్తూ వార్తలు నిలిచారు. సో సురేష్ రైనా. అండ్ నెక్స్ట్ అరవింద్కు దుబాయ్ ఓపెన్ చెస్ టైటిల్. ఇటీవల దుబాయ్లో ముగిసిన గ్రాండ్ మాస్టర్ ఓపెన్ టైటిల్ ఏదైతే ఉంటుందో ఛాంపియన్షిప్ని భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం గెలుచుకున్నారు. దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీ విజేత. 9 రౌండ్ల నుంచి 7.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో సంపాదించాడు. 7గురు భారతీయులు టాప్ 10లో నిలవడం విశేషం. అర్జున్ ఎరిగేషి 6.5 పాయింట్స్తో 7వ స్థానంలో నిలిచాడు. జస్ట్ గుర్తుంచుకోండి, అరవింద్కు దుబాయ్ ఓపెన్ చెస్ టైటిల్. దుబాయ్ ఓపెన్ చెస్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తి పేరు అరవింద్. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించిన మరొక అంశము భారత మహిళల తొలి ప్రత్యర్థి కెనడా అనే అంశం. సో మనకు రానున్న వరల్డ్ కప్, సో ఇక్కడ చూద్దాము హాకీ జట్టుకు సంబంధించి FIH నేషన్స్ కప్. FIH ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే హాకీ అని చెప్పవచ్చు. హాకీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య. నేషన్స్ కప్ దేశాల మధ్యలో నిర్వహించే కప్లో భారత మహిళల హాకీ జట్టు డిసెంబర్ 11వ తేదీన కెనడాతో మ్యాచ్తో తన పోరుని ఆరంభించనుంది. భారత జట్టు జపాన్, కెనడా, దక్షిణాఫ్రికాలతో కలిసి గ్రూప్ బిలో ఉంది. కొరియా, ఇటలీ, స్పెయిన్, ఐర్లాండ్ పూల్ ఏలో ఉన్నాయి. కెనడాతో మ్యాచ్ తర్వాత భారత 12వ తేదీన ఏం లేదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేషన్స్ కప్ ఎక్కడ జరగబోతోంది. డిసెంబర్ 11th నుండి డిసెంబర్ 17th వరకు స్పెయిన్లో జరగబోతోంది. స్పెయిన్లోని వాలెన్సియా. అండ్ అట్ ద సేమ్ టైం నేషన్స్ కప్లో భారత్ పార్టిసిపేట్ చేయబోతోంది. నేషన్స్ కప్ అనేది దేనికి సంబంధించి, హాకీకి సంబంధించి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేషన్స్ కప్. భారత్ సంబంధించి ప్రత్యర్థుల వివరాలు ఇక్కడ పేపర్లు ఇచ్చారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన చివరి వ్యక్తి భారత దౌత్యవేత్త రాజా కార్తికేయ. తనకి జార్జ్ టౌన్ వర్సిటీ పురస్కారం అనే అంశం. ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి రాజా కార్తికేయకు అమెరికాలోని జార్జ్ టౌన్ వర్సిటీ యూనివర్సిటీ నుంచి పురస్కారం దక్కింది. నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజ సేవ, మానవ సంబంధాల పరంగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు చెప్పడం జరిగింది. జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయం. జస్ట్ గుర్తుంచుకోండి. ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ తనికెళ్ల భరణి, లోక్ నాయక్ పురస్కారం ఇలాంటివి మనకి జస్ట్ సమాచారంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇందాక మీకు చెప్పిన స్పోర్ట్స్ రిలేటెడ్
హాకీ ఇటువంటివి మనకి ఎగ్జామ్‌లో అడగొచ్చు. సో, ఇవి మనకు ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్‌గా అబ్జర్వ్ చేద్దాం. సో, దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన నాసల్ వ్యాక్సిన్‌కి డీసీజీఐ అనుమతి. సహర్సా అనే ఒక డిస్ట్రిక్ట్ దేశంలోని మొట్టమొదటి జిల్లాగా వార్తల్లోకి వచ్చింది. రాజ్‌పథ్ పేరు మార్పు అనే అంశం. ఒక కుర్ర గ్రహాన్ని గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్. వాయిస్‌ని విని కోవిడ్-19ని నిర్ధారించే ఒక స్మార్ట్ టెక్నిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్. సో, వైద్య సలహా మండలి. సో, మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్‌లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు స్థానం. యునెస్కో గుర్తింపు వరంగల్‌కి దేనికి సంబంధించి? గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్. దాదాపు 62 ఏండ్లకి మన భారతదేశం నుండి దొంగిలించిన ఒక నటరాజ విగ్రహం ఇటీవల ఆచూకీ బయటపడింది. అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్ ఆధారంగా భారతదేశంలో అవుతున్న అరెస్టులు. తెలంగాణ ఆధ్యాత్మిక సాహితీ కేంద్రంగా బమ్మెర గ్రామాన్ని డెవలప్ చేస్తారు. పోతనకి సంబంధించిన గ్రామం. లోక్ నాయక్ పురస్కారానికి ఎంపికైన తనికెల భరణి గారు. భారత సైన్యాధిపతికి నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ అండ్ సురేష్ రైనా. అరవింద్‌కు దుబాయ్ ఓపెన్ చెస్ టైటిల్ విజేతగా అరవింద్. భారత మహిళల హాకీ ప్రత్యర్థిగా నేషన్స్ కప్‌లో ఎవరు తలపడబోతున్నారంటే కెనడా. ఎక్కడ జరగబోతోంది హాకీ నేషన్స్ కప్ అంటే స్పెయిన్‌లోని వాలెన్సియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్యూస్ పైన క్వెషన్స్ అడుగుతారు. భారత దౌత్యవేత్తకు రాజా కార్తికేయకు జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఒక పురస్కారాన్ని ఎంపిక చేసింది. సో, ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్‌లీనియస్ అంశాలేమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్‌లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థాంక్ యూ.